ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. మెదక్ మండల పరిధిలో పేరూరు గ్రామానికి చెందిన చింతకింది అంజమ్మ మృతి చెందగా ఆ అంత్యక్రియలు మంగళవారం గ్రామ శివార్లో మంచిర నది ఒడ్డున వైకుంఠధామంలో నిర్వహించారు. అనంతరం కులస్తులు అందరూ కలిసి మంచిర నదిలో స్నానానికి వెళ్లగా చింతకింద శ్రీకృష్ణ కాలు జారి నీటిలో మునిగిపోయాడు. అతనిని కాపాడడానికి చింతకిందకి బేరయ్య మంచిర నదిలోకి దిగాడు. అతను కూడా నీటిలో మునిగి ఇద్దరు గల్లంతయ్యి మృతి చెందారు. ఇక ఈ విషయం నాయకుల ద్వారా తెలుసుకున్న మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేంద్రరెడ్డి బుధవారం మెదక్ జిల్లా ఆసుపత్రికి చేరుకుని మార్చిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యులను పరామర్శించి వారి ఓదార్చి మనోధైర్యాన్ని తెలిపారు. 2 కుటుంబాలకు 5,000 చొప్పున 10,000 ఆర్థిక సాయం అందజేశారు. అంత్యక్రియలకు హాజరైన స్నానాలు చేస్తుండగా ఈ సంఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. వీరి వెంట మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజుగౌడ్, నాయకులు జయరాం రెడ్డి, కృష్ణయ్య, రాము యాదవ్ గౌడ్, యాదగిరి, శ్రీధర్ రెడ్డి తదితరులు ఉన్నారు.